భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకల్లిపల్లి మండలంలో కురుస్తున్న వర్షానికి పాములేరు వాగులో భారీగా వరద నీరు చేరడంతో వాగు పొంగి ములకలపల్లి ప్రధాన రహదారి అయిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. 2 రోజుల నుండి సుమారు 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో తాళ్లపాయి గ్రామస్తులు రోడ్డుపై నిరసనకు దిగారు. వర్షాకాలం వచ్చిందంటే పాములేరు వాగు పొంగి రోడ్డు మొత్తం కొట్టుకుపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ములకలపల్లి నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న వంతెన పనులు ప్రారంభించడానికి ముందు వాహన రాకపోకలు సాగించేందుకు వీలుగా తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, కానీ కాంట్రాక్టర్ 6 నెలల క్రితం ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిని కూలగొట్టి తూతూ మంత్రంగా తాత్కాలిక అప్రోచ్ ఏర్పాటు చేసి చేతులు దులుపుతున్నారు. దీంతో ఈ రహదారి పరిధిలోని రింగురెడ్డిపల్లి, తాళ్లపాయి, మంగలిగుట్ట, సుందర్ నగర్ సుమారు 10 గ్రామాలకు మండల కేంద్రంతో రాకపోకలు నిలిచిపోయారని వాపోయారు. గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నా అధికారులు కనీసం పట్టించుకోవడమే లేదని గ్రామస్తులు నిరసన చేస్తున్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలున్నా మారినా తమ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన్యంలో ఉంటున్న ప్రజలు నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు దారి లేక 2 రోజులుగా పస్తులుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన పనులు వేగవంతం చేయాలని 10 గ్రామాల ప్రజలు కోరుతున్నారు.